హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగే 5 కల్లా లేచామండి. 5కి అంతా లేచి మార్నింగే 6కి ముందే రెడీ అయితే అయిపోయామన్నమాట. నేను, చెల్లెలు, మా మామయ్య అందరం కూడా రెడీ అయిపోయిన తర్వాత ప్రేయర్కి అయితే వెళ్ళొచ్చామండి. ఇంకా ప్రేయర్ దగ్గరికి వెళ్ళింది, అక్కడ నుంచి వచ్చింది. ఏమీ కూడా నేను వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఇంకా ముందు రోజు నైటే మేము ఫాస్ట్గా అయితే పడుకుని ఫాస్ట్గానే లేచామన్నమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం నీరసంగా అనిపించి ఇంకా వ్లాగ్ అక్కడ ఏమీ స్టార్ట్ చేయలేదనమాట. నేను మార్నింగ్ ఇంకా వ్లాగ్ అంతా ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇంకా మేము ఇక్కడ టిఫిన్ కోసం అని చెప్పేసి దోశలు అయితే వేసుకుంటున్నాము. దోశ బ్యాటర్ అంతా కూడా సాటర్డే అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇంక ఇక్కడ నేనైతే పల్లి, టమాటా అలాగే కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా కొత్తిమీర ఆల్రెడీ ఫ్రై అయితే చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసి చట్నీ అయితే ప్రిపేర్ చేసేసి దోశలన్నీ వేసేసుకుని అందరం అయితే తినేసాం అనమాట. ఇంకా అందరం తినేసిన తర్వాత ఒక 30 మినిట్స్ టు 40 మినిట్స్ అలాగే రిలాక్స్ అయ్యి కూర్చున్నామండి. ఇంక ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేద్దాము. టీ పెట్టుకునే టైంకి మా ఇంట్లో గ్యాస్ అయితే అయిపోయిందనమాట. ఇంకా మా చెల్లి అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి టీ అయితే వేడి చేసి అయితే తీసుకొచ్చింది. ఇంకా అప్పుడైతే టీ తాగాము. ఇంకా డాడీ ఏమో ఫోన్ చేసి చెప్పామన్నమాట. డాడీ గ్యాస్ అయిపోయింది, బుక్ చేయండి, ఈరోజు తీసుకొస్తారా లేదో అడగండి అని చెప్పేసి అనేసరికి ఇంకా డాడీ అయితే ఆ ముందు రోజే నానమ్మ వాళ్ళకైతే గ్యాస్ బుక్ చేశారన్నమాట. 1 వీక్ కూడా అవ్వలేదు. నానమ్మ వాళ్ళకి గ్యాస్ బుక్ వేరే ఉంది కానీ డాడీ నెంబరే అనమాట. ఇంకా 2 డేసే కదా అయిందని చెప్పేసి అన్నారు. ఇంకా అయినా సరే చూస్తానులే అని చెప్పేసి ఇంకా ఫోన్ చేసి అయితే అడిగితే తీసుకొస్తానని అయితే చెప్పారనమాట. సరేలే, వస్తే వస్తుంది లేదంటే లేదు, నానమ్మ వాళ్ళ స్టవ్ మీద అయినా సరే వంట చేద్దురు కానీ అని చెప్పేసి ఇంకా సండే కదా అని చెప్పేసి ఫిష్ అయితే తీసుకొచ్చారనమాట ఇంటికి. ఇంకా రైస్ పెట్టడానికి అయితే ఎలక్ట్రిక్ స్టవ్ అయితే ఉందండి. ఇంకా రైస్ అయితే ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే ఉందనమాట. ఇంకా రైస్ అయితే దాని మీద పెట్టేద్దాం అని చెప్పేసి దానికంటే ముందే మిషన్లో బట్టలు అయితే వేసాను నేను. చాలా బట్టలు అయితే ఉండిపోయినాయి అనమాట. డైలీ యూజ్ చేసే బట్టలు మిషన్లో అస్సలు వేయలేదు. 2 డేస్ బ్యాక్ అయితే వేశారు చెల్లెళ్ళు. ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈ బట్టలన్నీ కూడా అయితే మిషన్లో అయితే వేస్తాను నేను. ఇవ్వండి, సాటర్డే నైట్ కూడా గిన్నెలు కడగలేదనమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి ఇక్కడ బయట అయితే పెట్టేశాను. ఇంకెప్పుడో వాడకుండా దాచిపెట్టేసిన ఈ ఎలక్ట్రికల్ కుక్కర్ అయితే బయటికి తీసానమాట. దీన్ని మేము ఎప్పుడు బయటికి తీస్తూ ఉంటామంటే గ్యాస్ అయిపోయినప్పుడు, లేదంటే కనుక ఎవరైనా వేరే చుట్టాల వాళ్ళు వస్తున్నారు, అందరికీ రైస్ పెట్టాలి అనుకున్నప్పుడు స్టవ్ మీద అలాగే ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ మీద అయితే పెడుతూ ఉంటాం అనమాట. ఆ టైంలో తప్ప మిగతా ఏ టైంలో అయితే దీన్ని బయటికి తీమో. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు బయటికి తీసేసి కొంచెం మట్టి మట్టిగా ఉంటే ఇంకా మొత్తం అంతా తుడిచేస్తున్నాను అనమాట, డస్ట్ ఎక్కువగా ఉంటేని. ఎలక్ట్రిక్ కుక్కర్ అంతా కూడా నీట్గా అయితే తుడిచేసిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశానండి. నేను దీన్ని ఒక 2-3 టైమ్స్ కంటే ఎక్కువ ఏమి యూజ్ చేయలేదన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నాకైతే కొత్త ఈ ఎలక్ట్రిక్ కుక్కర్లో అయితే రైస్ చేయడము. ఇంకా ఈ లోపల గిన్నెలు అయితే ఉంటాయి కదా, దాన్ని అయితే లోపల సైడ్ బయట సైడ్ కడగకుండా ఇంకా లోపల సైడే ఒకసారి అయితే వాష్ చేసేసి ఇంకా వేరే గిన్నెలో రైస్ అయితే కడిగి ఆ రైస్ అయితే ఇందులో వేసాను అనమాట. రైసు అలాగే మెజర్మెంట్ ప్రకారం వాటర్ అయితే వేసేసి మూత అయితే పెట్టేసి ఇది స్విచ్ ఆన్ అయితే చేస్తాను. 2 బటన్స్ అయితే ఉంటాయి. మనం స్విచ్ బోర్డ్లో పెట్టిన స్విచ్ ఆన్ చేయాలి, అలాగే ఇక్కడ కుక్ అనే ఆప్షన్ కూడా నొక్కుకోవాలన్నమాట. అప్పుడే రైస్ కుక్ అవుతుంది. ఇంకా ఈ ఎలక్ట్రిక్ కుక్కర్లో ఉన్న అడ్వాంటేజ్ ఇదే అనుకుంటా. మనం చూడకపోయినా సరే అది అయిపోయి దానికి అదే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ కుక్కర్ పెట్టేసిన తర్వాత బట్టలన్నీ కూడా మిషన్లోకి అయితే మార్చేసి గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇంట్లోకి అయితే వచ్చాను. ఫిష్ కూడా మంచిగా అయితే నానమ్మ క్లీన్ చేసి అయితే ఇచ్చేసింది అనమాట. నేను గిన్నెలు అవి కడిగి ఆల్రెడీ బట్టలు అవన్నీ వేసి వచ్చేలోపు రైస్ అయితే కుక్ అయిపోయి వామ్లోకి అయితే వచ్చేసి స్టాప్ అయితే అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ నేను ఫిష్కి ఉప్పు కారం పెడుతూ ఉంటే కింద అయితే పడిపోయింది అనమాట. అవంతా కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను. కర్రీ రెసిపీ అంతా ఏమీ నేను షూట్ చేయలేదండి, జస్ట్ అలా ఉండేసాను అంతే. ఇక్కడ వచ్చిన బట్టలన్నీ కూడా చెల్లెలకి అయితే చెప్పాను అనమాట, మీరే ఆరేసేయండి అని చెప్పేసరికి మా చెల్లెళ్ళు ఇద్దరు అయితే వెళ్ళి మా అమ్మాయి గారిని కూడా తోడు తీసుకెళ్ళి బట్టలన్నీ కూడా ఆరేసేస్తున్నారు. ఒకరేమో ముందు రోజున్న పాత బట్టలన్నీ తీస్తే ఇంకొకరేమో బట్టలన్నీ ఆరేసేస్తున్నారు అనమాట. ఈ లోపు ఐస్ క్రీమ్ అబ్బాయి అయితే వస్తే మా అమ్మాయి గారు ఫుల్ ఏడుపు అనమాట, ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి. వాడికి కూడా ఐస్ క్రీమ్ తీసి ఇచ్చేసి ఒక 3-4 డేస్ అయితే అయిపోయిందని చెప్పేసి వాడికి అయితే ఐస్ క్రీమ్ కొనిచ్చాను. వంట అంతా అయిపోయిన తర్వాత మా అమ్మాయి గారికి అయితే అన్నం అయితే పెట్టేశానండి, చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఫిష్. నేను కూడా అయితే తినేసాను అనమాట. ఈరోజు సండే 2 టైమ్స్ అయితే నాకు ఈ బర్డ్స్ అయితే కనిపించాయి. చాలా హ్యాపీగా అయితే నేను ఫీల్ అయ్యాను. చాలా రోజుల నుంచి తీద్దాం అనుకుంటున్నాను కానీ ఇప్పుడైతే దొరికాయి అనమాట.
ఇంక ఇక్కడ మార్నింగ్ వేసిన బట్టలన్నీ కూడా ఆరిపోయినాయండి. ఆఫ్టర్నూన్ మేము చాలాసేపు పడుకున్నాము. భోజనం అయిపోయిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదనమాట. మా అమ్మాయి ఇక్కడ పడుకుని నిద్ర వస్తుందని చెప్పేసరికి ఇంక వాడితో పాటు నేను కూడా పడుకోవడం వల్ల ఇంకా అస్సలు మెలకువే రాలేదు ఈవినింగ్ వరకు. ఇంకా అందరం పడుకుని లేచి ఉన్న పనులన్నీ కూడా ఫినిష్ చేసుకోవాలి కదా. ఇంకా డాడీ అయితే గ్యాస్ తీసుకొచ్చారనమాట. నేను ఫిష్ చేసేలోపు, రైస్ అయ్యేలోపు డాడీ గ్యాస్ తీసుకొచ్చారనమాట. మీకు చెప్పలేదు. ఇంకా గ్యాస్ తీసుకొచ్చిన తర్వాత ఆ గ్యాస్ మీదే ఫిష్ కర్రీ అయితే చేస్తాను. ఇంకా ఇక్కడ ఈవినింగ్ వంట అయితే స్టార్ట్ చేసాము. ఈవినింగ్ వచ్చిన గిన్నెలన్నీ కూడా చెల్లి అయితే కడిగేసిందండి. ఇంకా మార్నింగే కొన్ని పచ్చడిలు కూడా తీసుకున్నాం అనమాట. ఆ పచ్చడిలన్నీ చేసేసి బెండకాయ రొయ్యలు అయితే చేశాను ఈవినింగ్ డిన్నర్ కోసం అని చెప్పి. ఆల్రెడీ ఫిష్ కర్రీ ఉంది, ఒక 3 ముక్కలేమో మిగిలాయి. ఇంకా వాటితో పాటు ఈ బెండకాయ కర్రీ చేసి మార్నింగ్ మిగిలిపోయిన రైస్ ఇప్పుడు చేసిన రైస్ మీద అయితే వేసేసి ఇంకా వాడికైతే అన్నం తినిపించేస్తున్నాను. ఆకలేస్తుందని చెప్పాడనమాట. ఇంకా వీడికైతే ఫ్రాన్స్ని బెండకాయే కావాలన్నాడు. ఇంకా అదే పెడుతున్నాను వాడికి. ఇంకా ఫిష్ అడిగానమాట. ఫిష్ పెట్టినామని చెప్పేసరికి ఇంకా ఫిష్ అయితే వద్దని చెప్పాడు. ఇంకా బెండకాయ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే కూడా మా మైగడికి అయితే స్కూల్ ఉందండి. మండే రోజు స్కూల్ ఉందన్నమాట. సాటర్డే అలాగే సండే రోజు హాలిడే వచ్చేసరికి వాడు ముందు నుంచే చెప్తూనే ఉన్నాడు అనమాట. పడుకునేటప్పుడు చెప్పాను వాడికి రేపు స్కూల్ ఉంది, మార్నింగే లేవాలని చెప్పాను. అయినా సరే వద్దు వద్దు అనేసి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు నేను స్కూల్కి వెళ్ళను, ఇక్కడే ఉంటా, అక్కడికి వెళ్ళి ఆడుకుంటా అని చెప్తా ఉన్నాడు. లేదు మనం స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి అయితే వాడికైతే ఒప్పించి ఇంకా వాడిని అయితే పడుకోబెట్టేశాను. కొంచెం సేపు అయితే ఆడుకున్న తర్వాత అప్పుడైతే పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా మా మైగాని పడుకోబెట్టేసిన తర్వాత ఇంకా నేను కూడా భోజనం అయితే తెచ్చేసుకున్నానండి. సేమ్ అదే బెండకాయ ఇంకా ఈ కర్రీ అయితే వేసుకున్నాను, ప్రాన్స్ కర్రీ. ఫిష్ అయితే నేను కూడా వేసుకోలేదు, ఓన్లీ డాడీకి అని చెప్పేసి అయితే ఉంచామన్నమాట. ఇంకా పడుకునే ముందే మా అమ్మాయి ఇక్కడ కావాల్సినవన్నీ కూడా నేను అరేంజ్ చేసి అయితే పెట్టేసుకున్నాను. స్నాక్స్ బాక్స్, అలాగే లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, బ్యాగ్లు అయితే పెట్టేశాను. రేపు పొద్దున్న వెతుక్కోవాల్సిన పని అయితే ఉండదని చెప్పేసి ఇంకా వాడి బ్యాగ్ కూడా రెడీ అయితే చేసి పక్కైతే పెట్టేశాను అనమాట. ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి, అంటే ముందు రోజు బ్లాగ్లో మీరు చూసింటే కనుక ఉతికిన బట్టలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ ఇంట్లోకి అయితే తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ అయితే ఫోల్డ్ చేస్తున్నాను. అప్పటికే మా మైగడ అయితే పడుకుని పోయాడండి. ఇంక ఈ బట్టలన్నీ మడతలు వేసేసి ఇంకా నేను కూడా పడుకుందాం అని చెప్పేసి ఫాస్ట్గా అయితే బట్టలన్నీ కూడా మడతలు అయితే వేసేస్తున్నాను. నాకు తెలుసు ఇది చాలా చిన్న వ్లాగ్ అని చెప్పేసి, కానీ సండే రోజు అయితే చాలా బిజీగా అయితే అయిపోయిందండి. మేము ఆఫ్టర్నూన్ ఎక్కువసేపు అయితే పడుకోవడం వల్ల ఈ వ్లాగ్ అయితే చిన్నగా అయితే అయిపోయిందనమాట. లేదంటే మధ్యలో మేము పడుకోకుండా ఉండుంటే కనుక మధ్యలో ఏదో ఒక పని అయితే చేస్తూ ఉండేవాళ్ళము, కొంచెం బిజీగానే ఉండేవాళ్ళము. అందువల్ల మేము ఆఫ్టర్నూన్ పడుకోవడం వల్ల ఇదైతే చిన్న వ్లాగ్ అయిందనమాట. కానీ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా అయితే లైక్ చేయండి. ఇంక ఈ బట్టలన్నీ కూడా అయితే మడత పెట్టేసిన తర్వాత ఇంక ఇవన్నీ అయితే సర్దేసిన తర్వాత ఇంకా అవుటర్ అయితే ఇచ్చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, గుడ్ నైట్.